మేడం డయాబెటిస్ వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఫుడ్ చేసుకుంటున్నాము. మిల్లెట్, ఫైబర్స్ ఇవన్నీ బాగా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. కానీ మా షుగర్ లెవెల్స్ ఏమో కంట్రోల్‌లోకి రావట్లేదు మేడం. కొన్ని టిప్స్ చెప్పరా అని నన్ను చాలా మంది కామెంట్ బాక్స్ లో అడిగారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. డయాబెటిస్ ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా మనకు డయాబెటిస్ వస్తుంది. మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ అయిపోయి గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసిన గ్లూకోజ్ మన మజిల్లో ఉన్న సెల్స్ ఆ యాక్టివిటీని రన్ చేస్తూ ఎనర్జీగా యూజ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో ఈ గ్లూకోజ్ ఆ సెల్స్ కి చేరదన్నమాట. అంటే చిన్నగా చెప్పాలి అంటే మనము ఒక లాక్ ని ఓపెన్ చేయాలి అంటే సరైన తాళం పెట్టాలి. అప్పుడే ఆ లాక్ ఓపెన్ అవుతుంది. ఆ లాక్ ఓపెన్ కాలేదు, వేరే తాళం పెట్టాము అంటే లాక్ ఖచ్చితంగా ఓపెన్ కాదు. అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే ఈ గ్లూకోజ్ అంతా సెల్స్ కి వెళ్లకుండా బ్లడ్ లోనే ఉండిపోతుంది. అందుకనే మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ హైగా చూపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకు ఎక్కువగా వెయిట్ లాస్ ఉంది, ఎక్కువగా వాటర్ తీసుకోవడం, ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం, ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మన HbA1c అండ్ ర్యాండమ్ షుగర్స్, ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ లంగ్ షుగర్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అదే డయాబెటీస్ లో మనం చూసేది. కాబట్టి ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు మనం ఇంట్లో వండుకొని తినడమే కాదండి, మన ప్లేట్ ని బ్యాలెన్స్డ్ మీల్ గా చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటి? కరెక్ట్ ప్రపోర్షన్ లో ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని పెట్టుకొని తినడమే బ్యాలెన్స్డ్ మీల్. ఇలా బ్యాలెన్స్డ్ గా తీసుకున్నప్పుడు మనము ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి, దాని తర్వాత ప్రోటీన్ తీసుకొని లాస్ట్ లో కార్బోహైడ్రేట్స్ తినడం ద్వారా మన బాడీలో షుగర్స్ నార్మలైజ్ గా రిలీజ్ అవుతాయి. దాంతో పాటు ఒక ఫిజికల్ యాక్టివిటీని కంపల్సరీగా చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినప్పుడు మన మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ కావడం ద్వారా ఈ గ్లూకోజ్ ని ఎక్కువగా మజిల్ కన్సంప్షన్ చేసుకుంటుంది అన్నమాట. స్లీప్ టైం 7 to 8 hours మెయింటైన్ చేసుకొని హైడ్రేషన్ డైలీ 3.5 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకున్నారు అంటే ఈజీగా మీ షుగర్ లెవెల్స్ నార్మలైజ్ అవుతాయి. మీరు తీసుకున్న మెడికేషన్ డోసేజెస్ తగ్గించుకోవచ్చు అండ్ డయాబెటీస్ ని కూడా రివర్సల్ ప్రోగ్రామ్ లోకి తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి నేను చెప్పే ఈ టిప్స్ ని ఖచ్చితంగా మీ ఎవ్రీడే లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకొని ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి మీ షుగర్స్ ని నార్మలైజ్ చేసుకోవడంలో ట్రై చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఎవరికన్నా ఇలాంటి గైడెన్స్ కావాలి, ఇలా హెల్తీగా షుగర్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మా డైట్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.